ముందుగా ట్రంప్ టెంపర్తనంతో ఇండియాకి చిక్కులు తెస్తాయా? దీనిపై మనతో మాట్లాడటానికి గీతానాథ్ గారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ ఉన్నారు. వ్యవహారాలకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడతారు. గీతానాథ్ గారు నమస్కారం. ఏమిటి ట్రంప్ టెంపర్తనం ఎటువైపుకి దారితీస్తుంది? నమస్తే సార్. నమస్కారం. ఈ ట్రంప్ టారిఫ్ విషయానికి వస్తే ఈ కేవలం బెదిరింపు చర్య, భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి చర్యగా దీన్ని ప్రస్తుతానికి పరిగణించారు. ఎందుకంటే ఆగస్టు 25న మరోసారి అమెరికా నుంచి వాణిజ్య ఒప్పందానికి సంబంధించినటువంటి చర్చల కోసం బృందం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది నెగోషియేషన్ టాక్టిక్స్, అంటే భారత్ ని ఒత్తిడిలోకి నెట్టి తనకు అనుకూలంగా అగ్రిమెంట్ చేసుకోవడానికి భారత్ తో ఒత్తిడి పెంచే వ్యూహం కింద తీసుకోవాలి. ఇదే వ్యూహాన్ని ఇంతకు ముందు ఐరోపా దేశాల మీద కూడా ఆయన ప్రయోగించారు, సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయ్యారు. సో అదే ఒత్తిడి భారత్ మీద కూడా కొనసాగించడం కోసం 20% టారిఫ్ ఏదైతే ఉందో దానికి ఇచ్చిన గడువు అయిపోగానే ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు. మరి ఆగస్టు ఆఖరికి వస్తుంటే మరి ఆగస్టు 1 నుంచి ఇంప్లిమెంట్ చేస్తే అది నష్టం కదా భారత్ కి. మనకి ఏ రంగాల్లో ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది సార్? అయితే ఇందులో కొన్ని తెలివిగా చేసినట్టువి కొన్ని రంగాల మీదేమో సానుకూల వాతావరణం ఉంటుంది. ఉదాహరణకు ఫార్మాస్యూటికల్స్ చూస్తే ఆ దేశంలో 45% జనరిక్ మెడిసిన్స్ భారత్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి అమెరికాకు ఉంది. ఈ రోజు వాటిని ప్రస్తుతానికి ట్యాక్స్ నుంచి ఇంక్లూడ్ చేశారు. అట్లా దానివల్ల ఏంటంటే దాని మీద పెద్ద ఇంపాక్ట్ ఉండదు. కాకపోతే ఈ లాజిస్టిక్స్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవి పెరగడం కొంత ఇంపాక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువగా కూడా టార్గెట్ టారిఫ్ అయినటివి ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కింద చెప్పాలి. ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి 29.1% ఆల్మోస్ట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. 2.2 బిలియన్లు వర్త్ ఉంది 2024 సంవత్సరానికి చూస్తే. ఆ సెక్టర్ లో కొంతవరకు కూడా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అండ్ సోలార్ ఎక్విప్మెంట్ దాదాపు 97% మనకి ఎక్స్పోర్ట్స్ అక్కడికి ఉన్నాయి. ఫోటో వాలటిక్ ఎక్స్పోర్ట్స్ అంటారు అవి. తర్వాత జెమ్స్, మెరైన్ ప్రొడక్ట్స్ వీటి మీద కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే టెక్స్టైల్ విషయానికి వస్తే మాత్రం కొంత మిక్స్డ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చైనా, వియత్నాం మీద మనకన్నా ఎక్కువ ట్యాక్స్లు వేసే పని అయితే అక్కడ కస్టమర్స్ కొంతవరకు ఇండియా ప్రొడక్ట్స్ మీద మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఎక్కువగా కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి సెక్టర్స్ కింద ఇవి చెప్పుకోవాలి. ఇక ఐటీ, సేవల రంగం అలాగే ఫార్మాస్యూటికల్స్ వీటి మీద కొంత తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. దాని మీద కూడా మళ్ళీ నిర్ణయం తీసుకుంటే మనం చెప్పలేం. ఇందులో కీలకంగా తెలియదు ఏంటంటే ఇప్పుడు దాకా విధిస్తున్నటువంటి 10%కి 20% అధికంగా వేస్తారా లేదా టోటల్ గా 25% అనేది మాత్రం మనకి పూర్తి క్లారిటీ లేదు. అది వచ్చిన తర్వాత దీని ఇంపాక్ట్ ఇంకెంత ఉంటుందని మళ్ళీ విశ్లేషించవచ్చు. అయితే అతను ఒక రోజు ముందుకు వెళ్తాడు, పక్క రోజు కూడా వెనక్కి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇందులో కేవలం ఈ రష్యాతో మనం ఏదో ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అని కక్ష సాధింపు చర్యగా కూడా జరిమానా విధించడం. ప్రపంచంలో ఎంతవరకు ఏ దేశం మీద కూడా అమెరికా జరిమానా విధించలేదు. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత వేస్తే ఇండియా మీద మొదట ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో పాటు పక్కన పాకిస్తాన్ గెలుతున్నాడు. అవును. అంటే ఇప్పుడు జరిమానా వేస్తే జరిమానా అంటే అది వాళ్ళ ఇష్టమేనా? వాళ్ళకేం సంబంధం? జరిమానా వేయటం అంటే ఎంత అమౌంట్ వేస్తాడు ఏం కదా అసలు? అదేంటి ఒక దేశం మీద ఇంకో దేశం జరిమానాలు ఎట్లా వేస్తుంది? ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుంది ఇట్లా? అట్లా ఫైన్ కట్టమని కాదు, దానికి కూడా ఒక పర్సంటేజ్ ఫిక్స్ చేసి ఆ ప్రొడక్ట్స్ మీద ట్యాక్స్ పెంచుతాడు అంతే. అదైనా కూడా అప్రతిష్ట కదా, అది వాళ్ళు దారుణమే కదా. ఒక దేశానికి ఆయన ఎవరు వేరే దేశాలతో వ్యాపారం చేసుకోవద్దని చెప్పడానికి? అది అతనికి ఒక రకంగా చెప్పండి పిక్చర్ చేసిన రాయి అయిపోయిందండి అక్కడ పరిస్థితి. ఇక రెండోది ఇంకొకటి ఉందండి. పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నిన్న మనతో 25% టారిఫ్స్ హ్యాండిల్ ఇచ్చిన తర్వాత, అనౌన్స్ చేసిన తర్వాత పాకిస్తాన్ లో ఆయిల్ ని రిజర్వ్ పెంచడానికి అంటే వాళ్ళ దగ్గర ఆయిల్ నిల్వలు పెంచడానికి భారీ ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిలో ఒక రెచ్చగొట్టే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక రోజు పాకిస్తాన్ ఇండియాకి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసి అంతగా ఆ దేశంలో మేము నిల్వలు పెంచుతామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇవన్నీ ఏంటంటే దౌత్యపరంగా మన మీద కొంత ఒత్తిడికి నెట్టి ఈ 20వ తారీఖు ఆయనకు సానుకూలంగా పూర్తిగా ఉండేటట్టుగా అగ్రిమెంట్ ని మార్చుకునే విధంగా చూస్తున్నాడు. దానికోసం ఒత్తిడి పెడుతున్నట్టుగానే మనకు అనిపిస్తాం. ఫైనల్ గా చెప్పండి, ఆగస్ట్ 1 అన్నారు కదా, రేపటి నుంచే మరి ఇంప్లిమెంట్ అయితే కొంత నష్టం మరి ఇంప్లిమెంట్ అవుతాయా లేదా టెంపరీగా మళ్ళీ ఆపే అవకాశం ఉంటుందా? అది అస్సలు అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ ఉన్నటువంటి వ్యక్తి రాత్రి మళ్ళీ మార్చొచ్చు. అయితే ఇందులో కీలకమైన ఒకవేళ ఆగస్టు 1 నుంచి కనుక వచ్చినట్లయితే ఇందాక మనం చెప్పుకున్న రంగాల్లో మాత్రం కొంత ఒత్తిడి ఉంటుంది. అది తాత్కాలికమైన ఒత్తిడి కింద తీసుకోవాలి. ఇప్పుడు ఇదే సంకాలం మిగతా దేశాల మీద విధించాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎలాగో ఆప్షన్ లేదు కాబట్టి మనకు పెద్ద నష్టమే ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు మనం కూడా అట్లాగే దానికి రిటాలియేషన్ గా వేస్తా ఉంటాం కదా, దానివల్ల మనకి వాళ్ళకేమైనా ఇబ్బంది ఏమి ఉండదా? అమెరికా పెద్ద దేశం, ఏమంటాము ప్రపంచ దేశం కాబట్టి.
మనం యాక్చువల్ వాళ్ళ మీద ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయండి. వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల కంటే మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులు ఎక్కువ ఉన్నాయి. మనకు రూపాయి నష్టమైతే వాళ్ళకి ఒకవేళ జరిగిన పావులానే నష్టం అవుతుంది. కాబట్టి పెద్ద వాళ్ళు దానికి అందుకే భయపడట్లేదు. అదే ఈక్వల్ గా కనుక అంటే వాణిజ్య లోటు లేకుండా ఇద్దరికి గనక ఒకే విధంగా ఉంటే వాళ్ళ దగ్గర 80కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, 80కి ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, $80 బిలియన్, అప్పుడు అతను భయపడతాడు. ఇప్పుడు ఏమైనా మనం పూర్తిగా మనం ఎక్స్పోర్ట్స్ అన్ని అక్కడికే చేస్తున్నాం, వాళ్ళ దగ్గర తెచ్చుకున్న వస్తువులేవో తక్కువ ఉన్నాయి, దిగుమతులేవో తక్కువ ఉన్నాయి. అందువల్ల ఇంపాక్ట్ మన మీద ఎక్కువ ఉంటుంది. అందుకే బెదిరిస్తున్నాడు. అయితే మోడీకి ఆయనకి ఉన్న స్నేహ వాతావరణం ఏదైతే ఉందో, స్నేహం ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ ఎలా ఉంది. వ్యాపారమే తమ్ముడే అంటారు కదా, అలా ఉంది ఆ రిలేషన్షిప్ కూడా. అది బాగా ఎక్స్పోజ్ అయిందని చెప్పొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.